నమస్తే వీతిని స్వాగతం లక్ష్మణ సమాజ హితం ఈ మార్చి 29కి రెండవ సంవత్సరం రెండోసారి టీచర్స్ ఎమ్మెల్సీగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీగా గెలిచి రెండో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు మనతోటున్నారు. ఈ 2 సంవత్సరాలలో మరి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు పూర్తి చేశారు, ప్రస్తుత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంది, వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? కంగ్రాచులేషన్, 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. అయితే చూసినట్టయితే రెండవసారి భారీ మెజార్టీతోటే విజయాన్ని పూర్తి చేశారు. మీ సమీప ప్రత్యర్థి మాణిక్ రెడ్డి మీద ఎలా అనిపించింది అప్పుడు? నేను రెండోసారి ఈ ఎలక్షన్లు పోస్ట్పోన్ అవడం వల్ల కొంచెము నష్టమే జరిగిందండి. ఓకే. మార్చి 9 నాడు గిట్ట ఎలక్షన్లు జరిగింటే ఫస్ట్ రౌండ్లో మేము బయటపడేవాళ్ళం. ఎందుకనంటే మార్చి 9 నుంచి ఆ ఫోటోలు ఏవో తారుమారవడం వల్ల ఆ 19 పోస్ట్పోన్ అవ్వడం, ఆ మధ్యన కొంత అసత్య ప్రచారం జరిగినటువంటి విషయం వాస్తవం. ఓకే. ఎందుకనంటే నేను ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున హామీ ఇవ్వడం జరిగింది. ఓకే. అంటే ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తామనే ధీమాతోటి తప్పకుండా, ఎందుకనంటే ఆ 9 నెలల పిఆర్సీ ఏరియర్స్ను నగదు రూపంలో చెల్లిస్తామని మేము ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చినాం. అయితే 9 నుంచి 19కి పోస్ట్పోన్ అయ్యే వరకు కొంతమంది ఏంటంటే అసత్య ప్రచారం చేశారు. అయ్యో ఆ లోపలనే బడ్జెట్ ప్రవేశపెట్టడం, బడ్జెట్లో పిఆర్సీ ఏరియాస్ సంబంధించిన పద్దు అందులో మెన్షన్ చేయలేదు కనుక 9 నాడే ఎన్నికలు జరుగుతాయి, అది పిఆర్సీ ఏరియా చెల్లించాల్సిన అవసరం లేదు అనే ఒక దుష్ప్రచారాన్ని, ఎందుకనంటే పిఆర్సీకి సంబంధించింది ఒక బడ్జెట్లోనే అప్రూవల్ అవుతుంది, ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అది కొంత అసత్య ప్రచారం చేయడం వల్ల కొంతమంది దాన్ని కూడా నమ్మి ఫస్ట్ 9 తారీఖు ఎన్నికల కన్నా 19 తారీఖు ఎన్నికలకు కొంచెం నష్టం జరిగిన మాట వాస్తవం. లేకపోతే మేము మా రిపోర్ట్ ప్రకారం 9 నాడు ఎన్నికలు జరిగితే ఫస్ట్ రౌండ్లోనే బయటపడాం. కానీ కొంత ఇది అవడం, ఎందుకనంటే దాంట్లో కూడా టీచర్ ఎలక్షన్స్ అంటే మేధావి ఎన్నికలు. మేధావి అనేవారు ఈరోజు పేరు చదువుకునే ఓటేస్తారు కానీ ఫోటోలను చూసి మాత్రం ఓటేసే పరిస్థితి లేదు. దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం, అంటే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయడం కొంచెము ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డా, మా ఉపాధ్యాయులకు నా మీదున్న విశ్వాసంతో, మా కార్యకర్తల కృషితోటి, ముఖ్యమంత్రి గారిపై నమ్మకంతో మళ్ళీ ఒక రెండోసారి కూడా ఉపాధ్యాయ లోకానికి విద్యారంగానికి సేవ చేసే అవకాశం కల్పించడం జరిగింది. ఓకే. అయితే మీరు టీచర్స్గా పనిచేస్తున్నప్పుడే మీ కాలు ఇరవడం జరిగిందని కూడా తెలియజేశారు. మీరు వాస్తవానికి ఆ రోజుల్లో పడ్డ ఇబ్బందులు ఇప్పుడు ఉన్నాయా? అంటే నేను టీచర్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నానో ఎమ్మెల్సీ అయినాక కూడా అదే విధంగా ఉన్నా. ఓకే. అందులో నాకైతే మార్పు పెద్దగా అనిపించలేదు. ఓకే. అప్పుడేమో స్కూల్లో జీతం తీసుకున్నా, ఇక్కడ జీతం తీసుకుంటున్నా తప్పితే ఓకే. ఇప్పుడు టీచర్లకు అదే పద్ధతిలో అందుబాటులో ఉన్నా, అదే విధంగా చేసిన. నేను అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. ఓకే. నేను 10th వరకు అక్కడ చదివి ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ దగ్గర ఉండి కుషాగూడలోనే వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండి, ఎందుకనంటే అక్కడ చదువుకునే అవకాశం లేక వీళ్ళ దగ్గర ఉండి చదువుకోవడం జరిగింది. ఆ విధంగా అప్పుడు రామారావు గారు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన 398 వేతనంలో అపాయింట్ అవ్వడం. ఓకే. ఓకే. తర్వాత ఎస్జిటిగా అబ్జర్వ్ అయినా, తర్వాత స్కూల్ అసిస్టెంట్గా, తర్వాత జిహెచ్ఎంగా ప్రమోషన్ తీసుకున్న తర్వాత మా ఉపాధ్యాయుల యొక్క ఆలోచన మేరకు అందరూ ఆ రోజు ప్రోద్బలం చేయడం, మా పిఆర్టీ రాష్ట్ర శాఖ కూడా పిఆర్టీ తరఫున నువ్వు ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటే అప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని జిహెచ్ఎంగా ఎన్నికల్లో పోటీ చేయడం, మా కార్యకర్తల యొక్క కృషి కానీ మా సంఘం యొక్క నిర్ణయం మేరకు మా వాళ్ళు ప్రతి ఒక్కరూ కష్టపడి 2011లో ఆ రోజు నన్ను గెలిపించడం జరిగింది మొదటిసారి. ఓకే. ఆ విధంగా 2011 తర్వాత తెలంగాణ ఉద్యమం ఇది రావడం, కొన్ని సమస్యలు సాధించలేకపోయినాం, అది వాస్తవం. ఓకే. ఆ పీరియడ్లో తెలంగాణ ఉద్యమం ప్లస్ పార్టీ భవిష్యత్తు, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతోటి కొన్ని సమస్యలు సాధించుకుంటూ ఓకే ఓకే రోజు ముఖ్యంగా ప్రథమంగా తెలంగాణ ఉద్యోగులకు ఉపాధ్యాయురాలకు చైల్డ్ కేర్ లీవ్ 90 రోజులు ఇవ్వడం అవును అవును పండిట్ పీఈటీల అప్గ్రేడేషన్ 1718 జీవో ద్వారా తీసుకొచ్చినాం. అది కొంత కోర్టుకు వెళ్ళడం వల్ల కోర్టు కొన్ని అభ్యంతరాలు తెలియజేయడం వల్ల అది పెండింగ్లో ఉంది. ఓకే అదే కాకుండా సకలజంలో సమ్మెలో పనిచేసిన కాలానికి కూడా 16 రోజులు ఈఎల్స్ వాడుకునే విధంగా ఉత్తర్వులు తీసుకొచ్చినటువంటి విషయాన్ని తెలియజేస్తాం. ఓకే అదే కాకుండా ఈరోజు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం. ఓకే ఓకే అందులో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంటే ఈ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏదైనా ఏ పాలసీ అయినా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఓకే దాన్ని కొంచెం అధిక భారం పడుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేసారు. మొన్న మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. క్యాష్లెస్ కాకుండా ఎంప్లాయీస్ తరఫున కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఇచ్చి ప్రభుత్వం తరఫున కొంత ఇచ్చినట్లయితే ఈజీ అవుతుంది అనేది ఆలోచన చేస్తున్నాం. దాన్ని కూడా ఎంప్లాయీస్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను ఒక పర్ఫెక్ట్గా చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఉంది. తప్పకుండా అది అతి తొందరలోనే ఇంప్లిమెంట్ అవుతుందనే విశ్వాసం మాకుందనే విషయం తెలియదు. అయితే మీరు ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు హరీష్ రావు గారు కూడా ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది. వారికి మీకున్న తత్సంబంధం ఎలా? ఆ రోజు ఎందుకనంటే నేను ఫస్ట్ టైం నిలబడ్డప్పుడు ఎలాంటి రాజకీయ పార్టీల సపోర్ట్ లేకుండా నిలబడడం జరిగింది. ఫస్ట్ టైం నిలబడ్డప్పుడు కొంత మేము ఫేస్ చేసినాం. ఓకే ఎందుకనంటే కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ని పెట్టిరు. అవును బీజేపీ తరఫున ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఇక మిగతా పార్టీలు కమ్యూనిస్టు సంఘాల నుంచి ఒకరు ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు అక్కడ వచ్చే వరకు మా టీచర్స్ ఏమో నాకున్నది ఏంటంటే టీచర్స్ నాయకులు టీచర్స్ కార్యకర్తలు ఓకే ఓకే పార్టీ సంబంధిత లేకపోవడం వల్ల కొంత అక్కడ ఇప్పుడు ఎలక్షన్ రూల్ ప్రకారం మన టీచర్ డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు కనుక కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసి ఓకే ఓకే ఫేస్ చేసిన ఆ రోజు ఎందుకనంటే మెజార్టీ ఉపాధ్యాయుల యొక్క ఏదైనా బయట చేయగలుగుతారు కానీ లోపలైతే ప్రెషర్ చేయలేరు కనుక విజయం సాధించడం జరిగింది. ఓకే తర్వాత తెలంగాణ ఉద్యమం తర్వాత ముఖ్యమంత్రి గారు ఎందుకనంటే PRTUTS క్యాండిడేట్గా నేను నిలబడితే వారు కూడా తన మద్దతు తెలియజేయడం, ఆ విధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు హరీష్ రావు గారు పల్ల రాజేశ్వర రెడ్డి గారికి ఇద్దరికి బాధ్యత ఉపయోగపడడం, వారు కూడా TRS క్యాడర్ను ఇటు PRTU కార్యకర్తల ఇద్దరితోటి సమన్వయంతో ఆ విధంగా అన్ని సంఘాలను కూడా ఏకీకృతం చేసి నన్ను విజయపదంలో నడిపించడానికి అటు ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు హరీష్ రావు గారు పల్ల రాజేశ్వర రెడ్డి గారు పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు టీచర్స్కు ఈ మధ్య బాగానే శాలరీలు బాగానే ఇంక్రిమెంట్ అయ్యాయి ఈ మధ్య కాలంలో, కానీ మరి వారి యొక్క పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిట్లేదు అనేటువంటి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతారు. ఒకటి టీచర్ల పిల్లలే గవర్నమెంట్ స్కూల్లో చదివినంత మాత్రాన వ్యవస్థ బాగుపడదు. ఓకే ఇప్పుడు యజమాని పిల్లలు కూడా అందులో పనిచేయాలి. మన గతంలో నేను చదువుకునే రోజుల్లో అయితే ఆ ఊర్లో ప్రైవేట్ పాఠశాలలు ఉండే కనుక ఊరు పటేల్ నుంచి కావల్కారి పిల్లల వరకు అదే ప్రభుత్వ పాఠశాలలో చదివే పరిస్థితి ఉంది. ఓకే ఈరోజు మనం కూడా ఎందుకనంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ప్రజాప్రతినిధుల యొక్క పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా తీసుకొస్తే తప్పకుండా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీచర్ల పిల్లలే చదవాలనేది కాదు, టీచర్ అనేది ఆ వ్యవస్థలో పనిచేసే ఒక ఎంప్లాయీ. ఓకే ఇప్పుడు ఒక హోటల్ యజమాని ఉంటాడు, అవును అయ్యా నా హోటల్లో మీరు టిఫిన్ చేయాలి, నేను పోయి పక్క హోటల్లో టిఫిన్ చేస్తా అంటే ఏ విధంగా ఉంటుందో యాజమాన్యం అంటే ఈరోజు ప్రభుత్వ పాలనలో ఉండే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరిలో మార్పు వచ్చే విధంగా చేసినట్టయితే తప్పకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా విద్యా వ్యవస్థలో చాలా మార్పు తీసుకొస్తున్నారు. ఎందుకంటే వారి లక్ష్యం ఒకటే, తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ నిర్మించబడాలంటే ముందు ఈ బడిలో చదివే ప్రతి పిల్లాడు ఒక ప్రయోజకునిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నాం. కొంతమంది రెసిడెన్షియల్ పాఠశాలలో ఉండడం వల్ల మా రెగ్యులర్ పాఠశాలలు కూడా క్లోజ్ అవుతుంది అనేది కొంత బాధ ఉన్నది మా టీచర్లు. ఎందుకంటే
నేను కాప్రా హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు పక్కనే నేను అప్పుడు జనాభా గణన వచ్చింది. ఓకే. జనాభా గణన వచ్చినప్పుడు మా టీచర్స్ని రిక్వెస్ట్ చేసిన, ఎట్లాగో మీరు జనాభా గణనకి వెళ్తురు కదా, మన పిల్లల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ నివాసం ఉండేది ఎట్లున్నారు, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ తెలియజేస్తే 80% స్టూడెంట్స్ ఒకే రూమ్లో సంసారం చేసే కుటుంబాలు. ఓకే, అవును. ఆ ఒకే కుటుంబంలో పొద్దున్న దాకా కష్టపడి వచ్చి తల్లి ఒక మూలన వంట చేస్తుంది, తల్లి ఒక మూలన స్వేద తీర్చడానికి టీవీ ఆన్ చేస్తుంది, ఇంకొక మూల పిల్లలు చదువు. అంటే చదువుకునే పరిస్థితి లేదు. మొత్తం అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కొంచెం రెసిడెన్షియల్ స్కూల్ బెనిఫిట్ అయితే అనే ఉద్దేశంతో ఈరోజు అది ఆషామాషి అది ఒక కార్పొరేట్ స్థాయి రూప వ్యవస్థలో ఈరోజు విద్యను ఒక్కొక్క పిల్లానికి 1,00,000 పైచులకు ఖర్చు పెట్టి ఈరోజు వారికి విద్యను అందించే విధంగా ప్రయత్నం చేశాం. దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. దాంతో రెగ్యులర్ స్కూల్లో కూడా పెద్ద ఎఫెక్ట్ పడుతుందని అనుకో, ఎందుకంటే అందరూ హాస్టల్లోనే ఉంచి చదివిపియాలనే పరిస్థితి ఉండదు. కొంతమంది మా పిల్లవాడు మా కనుసన్నల్లో ఉండాలనుకుంటానికి ఆ విధంగా మన ప్రభుత్వ వ్యవస్థను కూడా కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలి. అయితే ఈ మధ్యకాలంలో జరిగినట్టు సర్వేలో మరి ఏదైతే తెలంగాణలో విద్యా విధానం అనేది మెరుగు కాలేదు, అటు ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంటే మనది 8వ స్థానం దాటిపోయిందని కూడా పేపర్లో కూడా సర్వేలో వచ్చింది. కొంత విద్యాపరంగా ఇప్పుడు కాదండి, ఈ 4 ఎట్ ఏ టైం ఇది అయ్యేది కాదు, డెవలప్మెంట్ ఓకే గ్రాడ్యువల్గా చేసుకుంటాం. ఆంధ్ర ప్రాంతంలో మొదటి నుంచి విద్యాపరంగా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం అది. కొంచెం మన తెలంగాణ ప్రాంతంలోని పేరెంట్స్ కానీ మన ఆర్థిక సామాజిక స్థితిగతులతోటి, ఎందుకంటే ఎవరైనా ముందు ఏదో కూలీ నాలి చేసుకునే విధంగా, లేకపోతే స్కూల్కి వెళ్ళి రాగానే బావి దగ్గర ఏదో పశువుల దగ్గరనో లేకో తల్లిదండ్రులకు జర సపోర్ట్ ఉండే విధంగా ఉండడం వల్ల కొంచెం వెనుకబడ్డటువంటి మాట వాస్తవమే. అందుకే ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ఒక మంచి విద్యను అందించే విధంగా వారు రూపకల్పన చేస్తున్నారు. ఇది ఏదో అలావుద్దీన్ అద్భుత దీపంతో ఏదో ఎట్ ఏ టైంలో మార్పు వచ్చేది కాదు, దశల వారిగా తప్పకుండా ఈరోజు మార్పు వస్తుంది. ఈరోజు నేను చెప్తున్న రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఈరోజు తెలంగాణ ప్రాంత విద్యార్థుల యొక్క ప్రతిభ కనపరిచే విధంగా మార్పు వచ్చింది. భవిష్యత్తులో ఇంకా మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను. అయితే మీరు ప్రతినిధి వహిస్తున్నటువంటి రంగారెడ్డి మహబూబ్ నగర్లో ఎక్కువ కూడా టీచర్స్ మరి హైదరాబాద్కు వచ్చి నివాసం ఉండి మళ్ళీ ఊళ్ళకి ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేసి చెప్తున్నారని ఒక కామెంట్ ఉంది. అంటే ఈ యొక్క రూల్ ప్రకారం ఎక్కడ చెప్తే అక్కడే ఉండడం కానీ మండల స్థానంలో ఉండాలి కానీ ఒక రూల్ ఉంది కదా, అది తుంగలో తొక్కుతున్నారు, టయాన్ని కూడా సకాలంలో చేరుకోవట్లేదని కామెంట్ ఉంది. మీరు ఎమ్మెల్సీగా ఎలా దీన్ని టైంకు చేరుకుంటలేదంటే ఇప్పుడు ఏ వ్యవస్థలో అయినా 1-2% ఉంటుందండి. ఓకే, ఒకరిద్దరితోటి ఆ విధంగా ఇబ్బంది ఏర్పడుతుందేమో కానీ మిగతా పెద్ద అదంతా లేదు. ఆ బండం తొలగడానికి కూడా మేము రెడీ ఉన్నాం, తొలగించుకోవడానికి ఏ విధంగా అనేది కూడా ఏ విధంగా అయినా చేయడానికి మేము సిద్ధం. ఇంకొకటి ఏంటంటే కొంత అవసరాల దృష్ట్యా మెడికల్ దృష్ట్యా వాళ్ళు ప్రతి ఒక్కరు ఎందుకనంటే ఇప్పుడు ఆరోగ్యపరంగా కానీ ఓల్డేజ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, అట్లాంటి వాళ్ళు పల్లెటూళ్ళు ఉంటే కొంచెం ఇబ్బంది ఏర్పడుతుందన్న ఉద్దేశంతో కొంతమంది ఒక ఈ కాన్స్టిట్యున్సీ కాదు యావత్ తెలంగాణలో కూడా హైదరాబాద్ వైపు నివాసం ఉండే పరిస్థితి లేదు. ఈరోజు కొంత ఊర్లుంటే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఊరు రాజకీయాలతో ఏదో ఒకటి, ఎందుకనంటే ఏ అధికారం లేనటువంటి వ్యక్తి సొసైటీలో టీచర్. ఓకే, అవును. ఏదైనా అధికారం ఉంటేనేమో జనాలు భయపడతారు. అవును, నేను చెప్పిన ఒకసారి ఇప్పుడు చూడండి, ఒక అధికారి టైంకి రాకపోయినా ఆ దృష్టితో ఆలోచన చేయరు. ఓకే, కానీ టీచర్ అనుకోకుండా ఒక 1/2 అవర్ లేట్ అయితే చాలామంది ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అట్లా అందరు అనేది కాదు, కొంతమంది అట్లుండొచ్చు. కానీ ఏదైనా ఏ వ్యవస్థలో అయినా 1-2% ఉంటుంది. అది అందరికీ వర్తింపజేయడం కూడా సరి అనేది కాదనేది నా వాదన. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏంటంటే టీచర్స్ స్టూడెంట్స్ తోటి ప్రేమ వ్యవహారాలు పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా కూడా తయారైపోతున్నాయని కామెంట్ వినబడుతుంది. అది ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మాత్రం చాలా తక్కువ. 1000 కూడా అట్లాంటి పరిస్థితులు అయితే లేవు. ఓకే,
ఎందుకనంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి అనేది కొంత రెస్పాన్సిబిలిటీ ఉండదు కనుక ఎవరన్నా 1% లేకపోతే 1000 చేసిన దాన్ని దీన్ని అంతా మొత్తం వ్యవస్థ కంటగట్టడం కూడా సరైన పద్ధతి కాదు. ఆ విధంగా ప్రతి వ్యవస్థలో ఉంటారు 1-2% కొంతమంది వ్యవస్థకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంటారు. అట్లాని కూడా మిగతా వాళ్ళకు కూడా అది వర్తింపజేయడం అనేది సరి అయినది కాదు. అట్లాంటి వ్యవస్థ మాత్రం ఏం లేదు. ఎందుకనంటే కమిటెడ్గా పనిచేసేటోళ్ళు ఉంటారు తప్పకుండా. ఎందుకనంటే ఇంకొకటి టీచర్కు ఇతర ఎంప్లాయీస్ కొంచెం భేదం ఉంటుంది. ఇప్పుడు సొసైటీలో ఏముందనంటే ఏ వ్యక్తి తప్పు చేసినా క్షమించగలుగుతారు కానీ టీచర్ అనే వాళ్ళు తప్పు చేస్తే క్షమించే పరిస్థితి ఉండదు. అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకనంటే వాళ్ళ యొక్క ఆలోచన ఏందనంటే ఈ సొసైటీని డెవలప్ చేసేది, ఈ విద్యార్థులను సన్మార్గంలో పెట్టేది ఒక ఉపాధ్యాయుడు అనే భావన ఉండడం వల్లనే కొంచెము ఎవరు చేసినా అది వేరుంటుంది. కానీ టీచర్ చేస్తే మాత్రం అది పెద్ద తప్పుగా చూసే అవకాశం ఉంటుంది. అది వాస్తవమే. ఏ వ్యక్తికి ఇతర వ్యక్తులకు ఉపాధ్యాయునికి అనేది భేదం ఉన్నది. అంటే మనం ఈరోజు ఉపాధ్యాయుడు అనేవాడు రోల్ మోడల్గా ఉండాల్సిన అవసరం. ఆ విధంగా 1% నాకు తెలిసిన కేసులు మాత్రము 1000లో 1-2 కూడా కనిపించలేదు. కొంతమంది ఉన్నంత మాత్రాన అందరికీ అనేది కూడా లేదు. తప్పకుండా ఈరోజు నేను కూడా ఉపాధ్యాయులు నేను ఏ సమావేశంలో అయినా నేను ఒకటే కోరుతుంటాను, ముందు మన వ్యవస్థను కాపాడుకునే విధంగా ప్రయత్నం చేద్దాం. ఉపాధ్యాయ వృత్తి అనేది ఈరోజు ఒక పవిత్రమైనటువంటి వృత్తి. మన వృత్తికి గౌరవం తెచ్చే విధంగా మనం కష్టపడాలి. ఈరోజు వ్యవస్థను కూడా మార్చగలిగేది ఒక ఉపాధ్యాయుడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కనుక మనము పర్ఫెక్ట్గా పనిచేయాలనేది కోరుతాను. ఎందుకనంటే ఏదో మనము అంటే ఇక సొసైటీలో ఎట్లయిందంటే సమస్యలు ఉంటాయి. సమస్యలు సాధించుకుంటూ పోదాం కానీ సమస్యల గురించి మన వ్యవస్థను కూడా మనం కాపాడుకోవాలి. మన వ్యవస్థ లేనప్పుడు మన ఉనికి ఉండదు. కనుక ఉనికిని కాపాడుకునే విధంగా కూడా ప్రయత్నం చేయాలి. ఈరోజు నేను కూడా చెప్తున్నా, మన గౌరవాన్ని పెంచే విధంగా కూడా మనం అందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సొసైటీలో ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఆ వృత్తిని మనం చేపట్టినందుకు నిజంగా మనం గర్వపడాలి. అందుకే ఈరోజు చూడండి, మనం 5 సెప్టెంబరు సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఆయన ఉపాధ్యాయుని నుంచి రాష్ట్రపతి పోయిండని రాష్ట్రపతి పదవిని అధిరోహించిన కనుక ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. అబ్దుల్ కలాం గారు చూడండి, అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి పదవి తర్వాత ఉపాధ్యాయ వృత్తిని అనుకున్నాడు. అంటే ఆలోచన ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడే నా ప్రభావాన్ని చూపగలుగుతా, నిరంతరం సమాజం మీద ప్రభావం చూపగలిగే ఏకైక వ్యక్తి సమాజంలో ఉపాధ్యాయుడు అనే భావన ఉంది కనుకనే వారు ఉపాధ్యాయ వృత్తిని అనుకున్నారు. అదే వృత్తిలో చెప్తూనే నెలకొరి. అంటే మనది ఎంత అంటే ఇప్పుడు దాంతో రాష్ట్రపతి పదవి తర్వాత ఆయన ఉపాధ్యాయ వృత్తిని అనుకున్నాడంటే మనది ఎంత గౌరవమైనది, ప్రభావితమైనది ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన. అయితే చూసుకున్నట్టయితే చాలా గవర్నమెంట్ స్కూల్లో ప్లేస్ చాలా పెద్దనే ఉంటుంది, కానీ విద్యతో పాటు శారీరకంగా క్రీడలు కూడా కావాలి, కానీ పీటీలు లేరు, నియమించట్లేదు అని ఒక కామెంట్ ఉంది. మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు క్రీడల విషయంలో గతంలో 1-2 పర్యాయాలు ఎప్పుడంటే నేను అపాయింట్ అయిన సందర్భంలో అప్పుడు ఒక 2-3 సార్లు కొత్త పోస్టులు, ఇప్పుడు అప్గ్రేడెడ్ హై స్కూళ్ళలో పోస్టులు అలాట్ చేసేటప్పుడు పీఈటీ పోస్టులు కానీ క్రాఫ్ట్ డ్రాయింగ్ కానీ అలాట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆల్ పాఠశాలలో మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. అంటే మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్లో పీఈటీ పోస్టులను, పండిట్ పోస్టులను అన్నిటిని స్కూల్ అసిస్టెంట్గా అప్గ్రేడ్ చేయడం. అంటే దాదాపు ఒక 10,000 మందికి ఈరోజు ప్రమోషన్ వచ్చే విధంగా వారు ఉత్తర్వులు తీసుకొచ్చారు. దానికి కొన్ని మా సర్వీస్ రూల్స్కు లింకప్ అయి ఉన్నాయి కనుక రూల్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత అపాయింట్ చేయమని చెప్పడం జరిగింది. అది చాలా పెద్ద మార్పు. గతంలో కూడా 17-18 జీవో ద్వారా అప్గ్రేడ్ చేసిండు. మీలో మొత్తం పోస్టులను ఈరోజు స్కూల్ అసిస్టెంట్గా అప్గ్రేడ్ చేసే విధంగా చర్య చేపట్టాడు. అది చాలా ఆయన క్రీడల పట్ల మరియు లాంగ్వేజ్ పట్ల మాతృభాష కానీ రాష్ట్రీయ భాష కానీ ఏదైనా దాని మీద ఒక పటుత్వం ఉండాలంటే ముందు ఆ భాషా పండితులను స్కూల్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే వారికి తెలుగు భాష పట్ల అభిమానం అట్లా.
అదేవిధంగా ఒక తెలుగు భాషనే కాదు, ఉర్దూను కూడా సెకండ్ లాంగ్వేజ్గా చేసింది. హిందీ రాష్ట్రీయ భాష మీద కూడా అన్ని భాషల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. అంటే ముందు విద్యార్థుల్లో భాష పట్ల పటుత్వాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఆ పోస్టులను అప్డేట్ చేయించడం జరిగింది. దాంతోపాటు వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను కూడా అప్గ్రేడ్ చేసిండ్రు. తప్పకుండా ఇప్పుడు అన్ని పాఠశాలలు ఉన్నాయి. కొన్ని ఆ మధ్య కాలంలో ఎప్పుడంటే 2000 కన్నా బిఫోర్ కొన్ని అప్గ్రేడేషన్ అయినటువంటి పాఠశాలలో పీఈటీ పోస్టులు లేవు. ఇప్పుడు మాత్రం అన్ని పాఠశాలలో పీఈటీ కాదు, ఫిజికల్ డైరెక్టర్గా, స్కూల్ అసిస్టెంట్గా పోస్టులను అప్డేట్ చేయడం జరిగింది. 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు 5 కిలోమీటర్లకు కంపల్సరీ ఒక ప్రాథమిక పాఠశాల, మండల స్థాయిలో కానీ పెద్ద ఊర్లలో ఉన్నత పాఠశాల ఏర్పాటు చేశారు. కానీ కాలక్రమేపీ అవన్నీ కూడా టీచర్స్ లేకపోవడం, అందులో చదువుకోవడానికి పిల్లలు లేకపోవడం వల్ల మూతివేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా పేపర్లలో కానీ అక్కడ చూస్తూనే ఉన్నాం, ఒక్కటే టీచర్ ఉండటం, ఎక్కువ మంది ఉండటం, కొన్ని చోట్లనేమో పిల్లలు లేరు, టీచర్ పోయి కూర్చొని కాలక్షేపం చేసి వస్తున్నట్టు ఉంది. ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు టీచర్స్ పోస్ట్ కూడా మరి 4 సంవత్సరాలకు ఒకసారి ఇంతమంది చేసేవాళ్ళు ఇప్పుడు ఏటం లేదు. మరి ఈ విధంగా మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు గతంలో ఏం చేశారంటే ఈ డ్రాప్ అవుట్స్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రాథమిక స్థాయిలో పాఠశాల కానీ ఉన్నత పాఠశాలను నెలకొల్పడం జరిగింది ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం. అక్కడ ఏమవుతుందనంటే ఇప్పుడు 5 తరగతులు, ఒక తరగతి గది లేకపోతే 2 తరగతి గదులు, 2 ఉపాధ్యాయులు, అంటే క్వాలిటీ అందించలేకపోతున్నాం. అప్పుడు తీసుకున్నటువంటి దృష్టి ఏంటంటే ఈ డ్రాప్ అవుట్స్ నివారించాలనే ఉద్దేశంతో వారికి అందుబాటులో ఉంటే వాళ్ళు పాఠశాలకు వస్తారనే ఉద్దేశంతో అవి నెలకొల్పారు. కానీ దాంతో కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పుడు 5 తరగతులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నటువంటి పాఠశాలలు కూడా ఉన్నాయి, లేకపోతే 2 ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి. కానీ అక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వం కూడా 5 తరగతులకు 5 మంది టీచర్స్ని పెట్టాలంటే పిల్లల సంఖ్య ఉండాలి. పిల్లల సంఖ్య అక్కడ ఆవాసంలో బడీడు పిల్లలు లేకపోవడం వల్ల కొంత సంఖ్య తగ్గుతున్నది. దాన్ని కూడా ఎందుకనంటే ఒక మోడల్ ప్రైమరీ స్కూల్గా తీర్చిదిద్దే విధంగా, ఎందుకనంటే మనము ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న పాఠశాలను వాటిని క్లబ్ చేసి ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి తరగతికి ఒక గది ఉండే విధంగా రూపకల్పన చేసినట్టయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు 5 తరగతులకు 5 తరగతుల సబ్జెక్టులు ఒకే 2 ఉపాధ్యాయులు బోధించాలంటే కూడా క్వాలిటీ రాదు. అందుకే కొంచెం ఇబ్బంది ఉన్నది. దాంట్లో కూడా మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఉన్నత పాఠశాలలో కొంచెము రూరల్లో, ఎందుకంటే ఈరోజు విద్యార్థులే కాదు పేరెంట్స్ యొక్క ట్రెండ్ కూడా మారింది. గతంలో ఏముండే, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు పంపినామంటే అది ఇదేదో ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఏదో తక్కువ అంచనా చేస్తున్నారు. ఆ భావన తొలగించుకోవాలి పేరెంట్స్. ఇప్పుడు ఏంటంటే వారు క్వాలిటీ చూస్తలేరు. ఆ పక్కింటి ఆయన ₹1,00,000 ఫీజు కడుతుందంటే ఇంకా ₹1,50,000 ఏదన్నా ఉందా అనేదో చూస్తుంది. కానీ ఆ పిల్లలని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేది ఎవరనేది చూడాలి. ఇప్పుడు నేనున్న మా 2 పిల్లలను గవర్నమెంట్ స్కూల్లోనే చదివించిన. ఎందుకంటే చాలా మంది అన్నారు అప్పుడు, అది లేదు, మన వ్యవస్థ మీద మనకు నమ్మకం ఉన్నది, ఆ విధంగా చదివించినాం. వాళ్ళు కూడా ప్రయోజకులు అయ్యేది. దాని మీద ఏం లేదు. ముందు పేరెంట్స్ యొక్క టెండెన్సీ మారాలి. మారితే తప్పకుండా ఈరోజు ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తే డిజిటల్ క్లాస్ రూమ్లు తయారించు, ల్యాబ్స్ ఉన్నాయి. మీకు ఏ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నది చూడండి, ఇంత సువిశాలమైన గ్రౌండ్ కానీ, ఇంత క్వాలిఫైడ్ టీచర్స్ కానీ. అంటే కొంత ఆ పేరెంట్స్ యొక్క ట్రెండ్ కూడా మారే విధంగా కూడా చేపట్టినట్టయితే తప్పకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. ఆ విధంగా మా వాళ్ళు కూడా కమిట్మెంట్గా పనిచేసే, ఒకరిద్దరిని దృష్టిలో పెట్టుకొని అన్నది కూడా సమంజసం కాదు. లైబ్రరీస్ సైంటిఫిక్గా ఉన్నటువంటి కొన్ని పరికరాలు కూడా లేవు అని అంటారు కదా, వాటి మీద దృష్టి ఏమైనా పెట్టారు? అంటే ఏం లేదని, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏడుస్తుంది, మన స్టేట్ గవర్నమెంట్ కూడా ల్యాబ్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్ కానీ, లైబ్రరీ కానీ ఈరోజు చాలా తీసుకొస్తున్నారు, అందుబాటులో తీసుకొస్తున్నారు. మీకు ప్రైవేటు పాఠశాలలో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి, మెరుగైన వసతులే ఉన్నాయి.
ఏంటంటే ఒక ట్రెండ్ అంతే. ప్రైవేట్ పాఠశాలకు వస్తే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఒక భావన ఉన్నది. అయితే నేను కూడా కాపురాలో పనిచేసిన హెడ్ మాస్టర్. ఏసరావు నగర్లో ఒక ఇంటి యజమాని కొడుకు ఒక కార్పొరేట్ స్కూల్లో పనిచేసింది. సంవత్సరానికి 1,00,000 2 లక్షల ఫీజు కట్టి చదివించాడు. అదే ఇంట్లో వంట మనిషి కొడుకు మా పాఠశాలకు వచ్చింది. మా వంట మనిషి కొడుకు 540 మార్కులు వచ్చినాయి 10th. మళ్ళీ అదే లక్షలు కట్టినందుకు 330 వచ్చినాయి. అంటే క్వాలిటీ అనేది ఎడ్యుకేషన్ కావాలి. అది ఎడ్యుకేషన్ క్వాలిటీ చూసుకోవట్లేదు వేరే ఎంతసేపు టైప్ లాగా. అది ఇప్పుడు అక్కడికి ఇక్కడికి కొంచెం భేదం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే అక్కడ కోకరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే ప్లేస్ ఉండదు, వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ మీద రుద్దుడు, దాంతో కూడా పిల్లలకు కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లగానికి సొసైటీ మీద అవగాహన ఉంటుంది, గేమ్స్ మీద అవగాహన ఉంటుంది, మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది, అన్ని ఇబ్బందులు అనేది ఎదుర్కొంటారు. ఈరోజు నిజంగా చూస్తున్న మన ముఖ్యమంత్రి గారు సీఎం అయిన తర్వాత మిడ్ డే మీల్స్లో కానీ హాస్టల్లో కానీ సన్న బియ్యం ఇంట్రడ్యూస్ చేసుడు విద్యార్థులు బాగా చైతన్యం వచ్చింది. నేను అంతకుముందు కూడా మిడ్ డే మీల్స్ పెట్టేటప్పుడు పిల్లల యొక్క ముఖాన్ని పరిశీలిస్తే వాళ్ళు ఏంటంటే ఫీలింగ్ తోటి తినేటోళ్ళు. అరే నేను బీదోని అయ్యేపట్టుకనే ఈ దొడ్డు బియ్యం తోటి తింటున్నా అనే భావన వాళ్ళ ముఖాల్లో కనిపించేది. కానీ ఈరోజు సన్న బియ్యము మంచిగా వారానికి 3 రోజులు ఎగ్గుతోటి అది పెట్టే వరకు వాళ్ళు చాలా సంతృప్తిగా ఉన్నారు. అదొకటి నిజంగా ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ విధంగా పిల్లల్లో ఒక మంచి అంటే వాళ్ళ భావన తొలగించే విధంగా వారు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీకు వచ్చినటువంటి ఫండ్స్ అంటే కేసీఆర్ గారు ప్రకటించారు సంవత్సరానికి 3 కోట్లని. మరి మీ ఫండ్స్ ఏ కార్యక్రమాలకు ఎక్కువ? ఇప్పుడు ఒకటి ఏంటంటే మా ఫండ్స్ అయినా ఎమ్మెల్యే ఫండ్స్ అయినా గైడ్లైన్స్ ఒకటే ఉంటాయి. టీచర్ ఎమ్మెల్సీ కనుక టీచర్ ఎమ్మెల్సీ స్కూళ్ళకే పెట్టాలనేది ఏం లేదు. ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీకి ఇంత పెట్టాలి, ఎస్టీ కమ్యూనిటీకి ఇంత పెట్టాలి, ఎమర్జెన్సీ ఏదైనా వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి కొంత కేటాయించమని గైడ్లైన్స్ ఇస్తారు. మిగిలిన ఏమైనా ఉంటే మన పాఠశాలకు పెట్టే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. దాని మీద కూడా నా ఎన్నికల్లో చాలా ప్రచారం చేసిర్రు. ఎందుకనంటే ఇదేదో ఏదో 3 కోట్లు మా అకౌంట్లో పడ్డట్టు తీసుకున్నట్టు. అది ఏంటంటే మనం ఒక లెటర్ ఇచ్చే వరకు అంతే. ఆ లెటర్ యొక్క గైడ్లైన్స్ కూడా ఈరోజు ఎందుకనంటే ప్రభుత్వ నిబంధనలు ఎమ్మెల్యేలకు కానీ ఇతర ఎమ్మెల్సీలకు ఏ గైడ్లైన్స్ ఉంటాయో మాకు అదే గైడ్లైన్స్. అంటే ఖర్చు పెట్టే విధానం సేమ్ ఉంటుంది. సేమ్ ఉన్నప్పుడు ఆ గైడ్లైన్స్ ప్రకారము ఖర్చు పెట్టాల్సిందే. ఎస్సీ కమ్యూనిటీకి కొంత పెట్టాలి, ఎస్టీ కమ్యూనిటీకి పెట్టాలి, ఏదన్నా డ్రాట్ వచ్చినప్పుడు దానికి సంబంధించి కొంత పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మిగిలిన ఏమన్నా ఉంటే మా స్కూళ్ళలో కూడా చాలా వరకు, ఎందుకనంటే ఈ కేజీబీవీ స్కూళ్ళలో మహిళల యొక్క హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్ ఉండడం వల్ల చీకటి ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. కొన్ని లైట్లు ఏర్పాటు చేసినాం. కొంత ఎందుకనంటే కొన్ని స్కూళ్ళల్లో ఎందుకనంటే దూరంగా ఊరికి పక్కనున్న స్కూల్లో లేకపోతే ఏంటంటే ఈ పాఠశాలలో చీకటి ఉండడం వల్ల ఏమవుతున్నాయంటే రాత్రిపూట అసాంఘిక శక్తులు అక్కడ జమ్మ ఏదో మద్యపానం చేయడము అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక కొంతమంది హెడ్ మాస్టర్ల రిక్వెస్ట్ మేరకు వెళ్తుంటే అట్లాంటి వాళ్ళు రారంటే కూడా కొన్ని స్కూల్లో ఐమాక్స్ లైట్లు కూడా ఫిట్ చేయడం జరిగింది. ROR వాటర్ ప్లాంట్లు ఇచ్చినాం, కొన్ని కాంపౌండ్ వాళ్ళు ఇచ్చినాం. ఏదైనా సరే ఆ విధంగా మాకు ఇంకా ఎందుకనంటే ఈరోజు అందరి బాధ్యత స్కూళ్ళ మీద. ఎమ్మెల్యేలు స్కూళ్ళకు పెడుతున్నారు, మేము సొసైటీలో కూడా పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే మా టీచర్లు అయితే జీవించేది ఒక కాలనీలు ఉంటారు. మా టీచర్స్ ఒక కాలనీ ఏర్పాటు ఏర్పడ్డారు. అటు రోడ్డు కావాలి ఏదో కావాలంటే వాళ్ళకి కూడా వాళ్ళు ఎవరిని అడుగుతారు? ఎమ్మెల్యేలు అడగలేరు, నన్ను అడుగుతారు. అట్లాంటిది కూడా ఒక పెద్ద రాద్ధాంతం చేసి కానీ ఏ ప్రయత్నం చేసినా మా టీచర్లు నా మీద ఉన్న విశ్వాసంతో మళ్ళొకసారి అవకాశం ఇచ్చారు. నేను ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ కాదు.
లేకపోతే ఏదో బిజినెస్ చేసి కోట్లు సంపాదించినోని కాదు. ఓకే. నేను ఒక టీచర్గా ఎట్లున్నానో ఆ టీచర్గా నేను జిల్లా ప్రెసిడెంట్గా నేను ఉంటే కూడా కమిట్మెంట్గా పనిచేయడం జరిగింది. కొన్ని మార్పులు తీసుకొచ్చిన జిల్లాలో అవినీతికి ఆస్కారం లేకుండా సమస్యలు పరిష్కరించే విధంగా, రిటైర్ అయ్యే రోజు నాడే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా, ప్రప్రథమంగా రాష్ట్రంలో జీపీఎఫ్ను ఆన్లైన్లో పెట్టించింది మేమే. కొన్ని ఆ కార్యక్రమాలు చేపట్టినాం కనుకనే మా వాళ్ళు కూడా ఆ రోజు లేదు నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసి నువ్వు రావాలి ఎన్నికలు అంటే సహజంగా ఒక నెల రోజులు లీవ్ పెడితేనే భయపడతావు. అవును. ఇప్పుడు నేను 7 సంవత్సరాల పైన నా సర్వీస్ ఉండే. ఓకే. ఇప్పుడు అది గెజిటెడ్ హెడ్ మాస్టర్గా. ఓకే. ఓకే. దానికి గెలుస్తానో ఓడుతానో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో మా కార్యకర్తల మీద నమ్మకంతో రిజైన్ చేసి, ఓకే, ఆ రిజైన్ చేయడానికి కూడా కారణం ఒకటి, నేను ఒక జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడే 50% శాలరీ కూడా నా ఇంటికి తీసుకొచ్చేటోని కాదు. మొత్తం జిల్లాలో తిరగడానికి, ఎక్కడ మీటింగ్లు అటెండ్ దీనికే. ఓకే. ఆ పరిస్థితుల్లో ఇప్పటికి మా ఇంట్లో కూడా నాకు ఇప్పుడు ఎంత జీతం వస్తుంది అనేది తెలియదు, అప్పుడు ఎంత జీతం వస్తుంది చేసిన. నేను కూడా అనుకున్నా, సరే దురదృష్టం కొద్దీ ఓడిపోతే ఇప్పుడు వచ్చే జీతం అయితే ఇంటికి వస్తుంది, ఏది పెన్షన్ రూపంలో 25-40% అయితే వస్తుంది, అదే సరిపోతుంది అనే ఉద్దేశంతో ధైర్యం చేసి దిగితే మా కార్యకర్తలు ఆ రోజు 2011లో నిజంగా ఒక సింగిల్ రూపాయి నా చేతి నుంచి పెట్టారు. ఓకే. ఓకే. వాళ్ళే కాంట్రిబ్యూట్ చేసుకొని, వాళ్ళే మండలాల వారిగా టీంలు అయ్యి వెహికల్ పెట్టుకొని, నేను కూడా మండలానికి ప్రచారానికి పోతే నా కార్లో కూడా డీజిల్ ఓపించి ఇంతది అన్నం తినబెట్టి పంపించారు. అట్లా కృషి చేయడం వల్లనే ఒక చైన్ సిస్టమ్ తోటి నేను ఫస్ట్ సక్సెస్ అయినా. ఓకే. అంటే ఏదో నాది పరిచయం ఒక రంగారెడ్డి జిల్లా వరకే పరిమితం అయ్యింది అప్పుడు. ఓకే. అంటే జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాను. హైదరాబాద్లో నా పరిచయం లేదు, మహబూబ్నగర్లో నా పరిచయం లేదు. ఎందుకంటే నేను జిల్లాకే పరిమితమైన కనుక మా టీచర్లు, మా కార్యకర్తల యొక్క ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళు ఒక చైన్ సిస్టమ్ ద్వారా పనిచేసి అట్లా పనిచేయడం వల్ల ఆ రోజు సక్సెస్ సాధించగలిగిన. రెండవసారి మా కార్యకర్తలతో పాటు కేసీఆర్ గారి ఆశీస్సులు, తప్పకుండా వారి యొక్క ఆశీస్సులతోటే రెండవసారి కూడా గెలవడం జరిగింది. కనుక తప్పకుండా వారి యొక్క ఆలోచన కూడా ఒకటే. ఎందుకనంటే ఈరోజు కొంతమంది వాట్సాప్లో, సోషల్ మీడియాలో కొంత ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఓకే. కొంతమంది ఎన్నికలప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే ఓ కట్ ఆఫ్ డేట్ పెడితే అధికారుల చలనం వస్తుంది, తొందరగా పిఆర్సీ రిపోర్ట్ తయారు చేయాలనే ఉద్దేశంతో వారు కట్ ఆఫ్ డేట్ పెట్టింది. కానీ ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి తెలుసు 4.5 సంవత్సరాలలో 2 పిఆర్సీలు తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. ఓకే. గతంలో ఎన్నడూ లేవు. ఓకే. కానీ మొన్న అనౌన్స్ చేసిండు కానీ ఏదో దాన్ని పెద్ద ప్రచారం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు చూడండి, నేను మొన్న మచిలీపట్నంలో గతంలో ఒక మీటింగ్కి నేను అటెండ్ అయినా. ఓకే. మచిలీపట్నంలో మీటింగ్కి అటెండ్ అయితే అక్కడ టీచర్స్ కేసీఆర్ పుణ్యాన్నే మాకు 43% లేకపోతే మాకు రాకపోవు, ఏదో 20-25 ఇస్తుండే అని వాళ్ళు భావన వ్యక్తం చేసారు. అంటే చెప్తున్నాం, వాళ్ళకి ఇంకా 9 నెలల పిఆర్సీ ఏరియర్స్ లేవు. మనకు 9 నెలల పిఆర్సీ ఏరియర్స్ ఇచ్చింది. ఇది చరిత్రలో లేని విధానం. సరే, ఇప్పుడు ఒక కుటుంబ పెద్ద ఉంటాడు, 2-3 కొడుకులు ఉంటే, ఒకడు అపర శ్రీమంతుడు ఉంటాడు, ఒకడు మధ్యస్థంగా ఉంటాడు, ఒకడు తిండికి లేక ఇబ్బంది పడేటోడు ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, ముందు ఆ తిండికి లేనివానికి అయితే 2 పూటలు తిండి పెట్టాలని ఆలోచనతో చేస్తారు. ఇక ముఖ్యమంత్రి కూడా ఇది ఒక పెద్ద కుటుంబం కనుక ఆయన అందరినీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వ్యవస్థలో ఆయన కొంతమంది ఎందుకంటే ఆసరా పెన్షన్లు కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేపట్టాం. దాన్ని కూడా మనం స్వాగతించాలి. మనం కూడా ఎందుకంటే ఎంప్లాయీస్గా కొన్ని డైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. డైరెక్ట్ బెనిఫిట్స్ అంటే వేత భత్యాల ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్ని డైరెక్ట్ బెనిఫిట్స్. ఇప్పుడు మనం డైరెక్ట్ బెనిఫిట్స్నే ఆలోచన చేయదు, ఇండైరెక్ట్ బెనిఫిట్స్ని కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఇరిగేషన్ ప్రకారం డెవలప్ అయితే అది మనకు కూడా
ఇండైరెక్ట్గా బెనిఫిట్ బెనిఫిట్. అవును ఇరిగేషన్ ఇప్పుడు రైతు బంధు ఉన్నది, రైతు బంధుతోటి ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు ఎకరాలు 2 ఎకరాల్లో ఉన్న ఉద్యోగస్తునికి కూడా డబ్బులు వచ్చాయి. అవును అదే కాకుండా ఈరోజు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో మనము ఈ 4.5 సంవత్సరాల్లో చూసినట్టయితే ఒక సింగిల్ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో అంటే అది కూడా మనకి ఇండైరెక్ట్ అంటే మనం ప్రశాంతంగా జీవించాలనుకున్నాం. ఈరోజు ఇప్పుడే కాదు, యావత్తు భారతదేశము యావత్ ప్రపంచం కూడా తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉన్నది. మనం అక్కడ ఏదైనా సుఖంగా జీవించగలుగుతామనే భావన కలిగించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. ఆ విధంగా ఈరోజు పవర్ 24 గంటల కరెంట్ వస్తుందని మనం కలగన్నాము. అంతకుముందు మనం వచ్చిందంటే వేసవి వచ్చిందంటే కరెంట్ పవర్ వచ్చే టైం దాకా రోడ్ల మీద తిరిగి పవర్ వచ్చే టైంకి ఇంటికి వచ్చేటోళ్ళు. ఈరోజు ప్రశాంతంగా వచ్చి ఏ టైం అంటే ఏ టైం రెస్ట్ తీసుకునే అవకాశం. ఇవి ఇండైరెక్ట్ బెనిఫిట్స్. ఆ విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనము మేధావి వర్గం ఈరోజు టీచర్స్ అనేది. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఆయన ఎవరిని దూరం చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ఎన్నికల ముందు ఎంప్లాయీస్ని కానీ టీచర్స్ని దూరం చేసుకోవాలని ఎందుకు ఉంటుంది? ఆ పరిస్థితి లేక అంటే రైతు బంధు ఆల్రెడీ సెకండ్ విడత చెల్లించాల్సిన అవసరం ఉంది కనుక కొంచెం ఎంప్లాయీస్కు కొంచెం ఆగైనా సరే నేను మంచి పిఆర్సీ ఇస్తానే ఉద్దేశంతో ఇయ్యలేని పరిస్థితుల్లోనే ఆయన ఆ విధంగా చేసుకున్నాను. లేకపోతే ఎంప్లాయీస్ మీద కోపమని ఇంకోటి అనేది లేదనే విషయాన్ని తెలియదు. మనం కూడా ఆ విధంగా సొసైటీలో మనం కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మీరు పిఆర్టీ ప్రతినిధిగా ఉన్నారు కదా, అంటే మొదట మీరు నిలబడినప్పుడు 12 మంది నిలబడ్డారు అన్ని సంఘాల వాళ్ళు. మరి మీ దగ్గరకు వచ్చినటువంటి ఓన్లీ పిఆర్టీ సంఘం వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారు, మీ యొక్క సహసహకారాలు అందరికీ ఉన్నాయా? నేను పిఆర్టీయు అనేది కూడా నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఏ సంఘం ఏందనేది కూడా నేను ఆలోచన. నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా నా నుంచి అయ్యే సాయం నేను ఫస్ట్ నా టీచర్ అనేది చూస్తా. అరే నా టీచర్కి ఏదైనా బెనిఫిట్ చేయగలుగుతున్నా అంటే నాకు అంతకన్నా సంతోషమైన విషయం ఏది ఉండదు. నేను అన్ని సంఘాలలో చేసిన మా సోదర సంఘ బాధ్యులు కూడా కొంత ఇబ్బంది ఏర్పడితే కూడా వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేసిన. ఏదంటే నేను జేబు నుంచి ఇచ్చే పరిస్థితి అయితే నాకు లేదు, అంత ఆర్థిక స్తోమత నాకు లేదు. నా ద్వారా ఏదైనా బెనిఫిట్ అవుతుందంటే ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి ఆ విధంగా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ విధంగా చాలా వరకు నేను చేసిన. నేను ఎప్పుడు నా సంఘ సభ్యులు అనేది ఎందుకనంటే కొంచెం నాకు చేసిన వాళ్ళ మీద ఉంటుండొచ్చు, కానీ నేను బెనిఫిట్ చేయాలనుకున్న నా నుంచి అవుతుంది అన్నప్పుడు ఒకరికి బెనిఫిట్ అయితే సంతోషమే. ఈరోజు నేను చెప్తున్నా, ఆ రోజు ఎస్టీయు రాష్ట్ర బాధ్యుడు భుజంగరావు భార్య లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. నేను పోయినా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 5 లక్షలు ఇప్పించడం జరిగింది. ఆయన అయితే మా సంఘ బాధ్యుడు కాదు, ధర్మం. ఒకప్పుడు నాకన్నా ముందు ఎప్పుడో నేను ఫస్ట్ టైం నిలబడ్డప్పుడు ఒక కిష్టాచార్యని మహబూబ్నగర్ జిల్లాలో ఒక టీచర్, ఆయన నాకు సపోర్ట్ చేయలే. ఎందుకనంటే ఈ పోరాడు ఏడ గెలుస్తాడు చిన్నోడు, అక్కడ కొండ ఉన్నది, కొండని ఎడ ఉద్దేశం తోటి అక్కడ కొండకే సపోర్ట్ చేసిండు. అంటే పాపం ఆయన కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి కొంత ఆర్థికంగా బాగా ఒక టీచర్ 30-40 లక్షలు పెట్టాలంటే కష్టమైన. ఆయన నన్ను అడగడానికి ఇబ్బంది పడ్డాడు. అరే నేను చేయకపోతే అడిగితే ఏమనుకుంటాడు అని. నేను తెలుసుకొని పోయినా ఆయన దగ్గర తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి కన్విన్స్ చేసిన ఇట్లాంటి పరిస్థితి ఉంటే 10 లక్షల రూపాయల చెక్ ఆయనకి ఇప్పించాను. నేను నా అనేది ఎలక్షన్లు అన్నప్పుడు ఎవరి పోటీ చేస్తారు, ఎవరి ఆలోచనలు వాళ్ళది ఉంటుంది. ఎందుకనంటే నేను కూడా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఒకసారి ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఒక ఆదర్శవంతంగా ఒక సైనిక కుటుంబాలను ఆదుకునే విధంగా సైనిక్ వెల్ఫేర్ ఫండ్కు చేసిన శ్రీకారం చుట్టినప్పుడు పొలిటికల్ లీడర్లు ఇచ్చారు, ముఖ్యమంత్రి ఇచ్చారు, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినాయి. దాంట్లో భాగంగా ఎంప్లాయీస్ టీచర్స్ కూడా ఒకరోజు వేతనం ఇవ్వాలని చేశారు. దాన్ని కూడా రాజకీయం చేశారు మా వాళ్ళు కొంతమంది.
ఇలా చూస్తుంటే చూడండి పరిస్థితి, 40 మంది అక్కడ మృత్యు పడ్డారు, ప్రాణాలకు తెగించి అక్కడ కష్టపడుతున్నారు. వాళ్ళ గురించి ఒక రోజు వేతనం ఇవ్వడానికి దాంట్లో ఏదో సోషల్ మీడియాలో ప్రచారం చేసి అది చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి ప్రాణాలకు తెగించాడ పోరాటం చేస్తుంటే ఒక రోల్ మోడల్గా ఉండాలి, దేశంలోనే నేను ఉండాలనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే దాన్ని కొంతమంది చేసిన వాళ్ళు వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు నేను నిన్న కూడా నార్కర్నూలు మీటింగ్లో అన్నా, ఓకే ఆ రోజు ఆ విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రతి పని కూడా అనేది అది చేసే మంచి పనిని ఎంకరేజ్ చేయాలి. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు పిలిచి త్రివిధ దళాల అధికారులను పిలిచి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిండు. ఏదో లేకపోతే ఆయన నిధిలో పెట్టుకొని నేను ఖర్చు పెడతాను కూడా అనలేదు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా అదొక మంచి ఆలోచన వాళ్ళది. అట్లాంటి ఆలోచనకు మనం ఫస్ట్ మేధావర్గమైనటువంటి ఉపాధ్యాయులను మనం సపోర్ట్ చేయాలి, కంపల్సరీ చేయాలి. మిగతా వాళ్ళకు మనకు తేడా అదే కదా, మనం ఒక సొసైటీని ఎడ్యుకేట్ చేసేటోళ్ళం, దాని మీద కూడా రాజకీయం చేసి కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు కొంతమంది నాయకులు టీచర్లు కొంత దుష్ప్రచారం చేశారు. అది మాత్రము ఈరోజు తెలుస్తుంది వాళ్ళ సేవ ఏంది ఏందనేది. అంతే, ఏదైనా జరిగిపోయిన వాళ్ళు ఎందుకు వాళ్ళు 40 మంది ప్రాణాలు కోల్పోయారంటే ఇప్పుడు వాళ్ళ ఈ వ్యక్తిగత కక్షలతోటి పోయారా, దేశ రక్షణ గురించే కదా. మా టీవీ తరఫున మీ యొక్క టీచర్ సంఘాలకు మీరు తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్తాను, మా ఉపాధ్యాయులకు ఇతర ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అనేది కొంచెం భేదం ఉంటుంది. కంపల్సరీ ఉపాధ్యాయ వృత్తి అనేది ఈరోజు పవిత్రమైనటువంటి వృత్తి. ఈరోజు ప్రతి వ్యక్తి ఈ సమాజాన్ని సన్మార్గంలో పెట్టగలిగే ఏకైక వ్యక్తి అని ఉపాధ్యాయుడు అనే భావన ఉన్నది. ఆ భావన పెంపొందించే విధంగా, మన వృత్తి గౌరవాన్ని పెంచే విధంగా మనమంతా కష్టపడాలి. మన పాఠశాలలోకి వచ్చే బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అన్ని మనమై, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అంతా అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నటువంటి పిల్లలు మన దగ్గరకు వస్తారు. వారికి మంచి కానీ చెడు కానీ గైడ్గా వాళ్ళకు అన్ని విధాల చేసే విధంగా ప్రయత్నం చేసి ప్రథమంగా మన వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం కలిగే విధంగా మనం అంతా కృషి చేసినప్పుడు మాత్రమే మన వ్యవస్థ ఉంటుంది. మన వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే మన ఉనికి ఉంటుంది. మన ఉనికి ఉన్నప్పుడు మాత్రమే మనకు డిమాండ్ ఉంటుంది. మనకు డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే మన డిమాండ్ సాధింపబడుతుంది. ఆ విధంగా మన వ్యవస్థ మీద నమ్మకం కలిగే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. మన వృత్తి గౌరవాన్ని కూడా ఈరోజు పెంచాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఉపాధ్యాయుడు అంటే ఒక గౌరవభావం కలిగించే విధంగా మన యొక్క ప్రవర్తన కానీ మన యొక్క ఆలోచన కానీ ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మీ గెలిచినటువంటి 2 సంవత్సరాల పీరియడ్ మా V3 న్యూస్ పంచుకున్నందుకు మా టీవీ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదని మరి 2 సంవత్సరాలు, ఇంతకుముందుకు ఎమ్మెల్సీ 6 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ చేశాను. టీచర్స్ వృత్తిలో పనిచేస్తున్న వాళ్ళందరి కోసం ఓన్లీ నాకు సపోర్ట్ చేసినటువంటి PRTV కాకుండా ఎవరు వచ్చినా నా చేతనైనంత వరకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. ఎవరైనా చూడటం కాదు, హెల్ప్ చేయడమే ముఖ్యము. అలాంటి వాళ్ళని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి కూడా 10 లక్షల సహాయం కూడా ఇవ్వడం జరిగింది. నాకు వచ్చినటువంటి నిధులను ఒక స్కూల్స్ అనే కాకుండా మరి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అన్నింటిలో కూడా ఖర్చు పెట్టడం అనేది విదితము. అది ఉన్నటువంటి రూల్స్ దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నావో వాటిని అన్నింటిని నమ్మకండి. కేసీఆర్ గారు కావాల్సిన సమయంలో కావాల్సిన నిర్ణయం తీసుకుంటారు. 43 ఫెట్మెంట్ తీసుకోవడం అనేది అందరికీ శుభపరిణామము. మరి ఇవన్నిటి చాలా వరకు కూడా కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని చేస్తారని కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు V3 న్యూస్కు విశ్లేషణ చేశారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామ్యాన్ మనోజ్తో మీ సురేష్ దండు.